గత 15 రోజులుగా మనం చికిత్స చేస్తూనే ఉన్నాము. ఏ రోజు గూడా నిర్లక్ష్యమైతే చేయనే లేదు. ఎందుకంటే మనం దూడ త్వరగా కోలుకోవాలి అంటే ఉదయము, సాయంత్రము ఓ కంట కనపెడుతూనే ఉండాలి. ఈ చెవిలో చెత్తలు పడడం వల్ల ఆ కింది భాగం మొత్తం రక్తం నీసులతో అయితే అట్టకట్టుకుపోయింది ఆ దవడ పైన. దాన్ని మనం గమనించి దాన్ని వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. లేదంటే అక్కడ గూడా చెత్తలు పడే అవకాశం అయితే ఉంది. చూస్తున్నారుగా ఏ విధంగా మేము శుభ్రం చేస్తున్నామో ఇదే విధంగా జేసుకోవాలి. ముందైతే ఆ చెవును పట్టుకుంటూనే దూడ విదిలించుకొని పరిగెత్తేది ఆ నొప్పులకైతే. ప్రస్తుతానికైతే ఇప్పుడు 15 రోజులైంది గదా! చాలా వరకు మెరుగయింది. డ్రెస్సింగ్ అనేది చాలా ముఖ్యమండి. ఉదయము, సాయంత్రము 2 పూట్ల చేసుకోవాలి. డాక్టర్ చెప్పినటువంటి స్ప్రేనైతే కొడుతూ ఉండాలి. ఆ బోరింగ్ పౌడర్ తప్పకుండా వేస్తూనే ఉండాలి. చెవి లోపల భాగం మొత్తాన్ని అయితే ఆ చెత్తలు తినేయడం జరిగింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా అయితే ఆ కూడుకుంటా ఉందన్నమాట కండైతే కూడా. కానీ అక్కడక్కడ చాలా వరకు పాసిపోయిన ప్రదేశం అయితే ఉంది. దానైతే డాక్టర్ మెల్లిగా తీసేయడం జరిగింది. కుళ్ళిపోయిన ప్రదేశాన్నయితే. కొత్త చర్మం వస్తోంది. దానికి టాబ్లెట్స్ గూడా రాసిస్తారు. అవి గూడా మనం వాడుకోవాలి. ఏమాత్రం భయపడే పని లేదు. మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా వరకు ఇటువంటి వైరస్ అయితే రావడం జరిగింది. చానా ఆవులకి. అందరూ గూడా చికిత్స చేసుకోవాలి. భయపడకూడదు. భయపడైతే అమ్మే పరిస్థితి అయితే ఎవరు గాని పెట్టుకోకూడదు. మనకి చూస్తున్నారుగా ఆ చెవి లోపల ప్రదేశం మీకు కనబడుతోంది ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంత నీట్‌గా ఉందో. బాగా నీట్‌గా కడిగిన తర్వాత నేనైతే దానికి డ్రెస్సింగ్ చేయడం మొదలెట్టాను. ఏమీ లేదండి, బోరింగ్ పౌడర్ నీట్‌గా మనం కడిగిన తర్వాత నీట్‌గా ఒక గుడ్డెత్తుకొని తుడిచేసిన తర్వాత బోరింగ్ పౌడర్ అయితే వేయాలి. దాంతో పాటు స్ప్రే గూడా వాడితే చాలా వరకు మంచిది. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఈగలు వాలవు. ఈగలు వాలితేనే మనకి ఈ చెత్తలనేవి పడతాయి. ఈగలు వాలకుండా ఉండాలంటే స్ప్రే తప్పనిసరిగా కొట్టాలి. ఆ క్రింద ప్రదేశానికి మళ్ళీ పైన గూడా ఆ చుట్టుపక్కల ప్రదేశం మొత్తం నీసు కారుతుంది గదా! అదంతా కూడా మనం శుభ్రం చేస్తూనే ఉండాలి.